హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఆడవాళ్ళకి చాలా ఇష్టమయ్యే హెయిర్ బ్యాండ్స్ అండి. అవి ఎలా కుట్టుకోవాలో, ఎంత కొలతలో కటింగ్ చేసుకోవాలో అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోమని అడుగుతూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, రండి వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. సాటిన్ క్లాత్లో మనకి 2 ఫోల్డింగ్ మీద 9 ఇంచెస్ అయితే నేను పొడవు లెంత్ తీసుకున్నానండి. వెడల్పు వచ్చేసి మనకి 2.5 ఇంచెస్ అయితే మనకి కావాలి. 2.5 ఇంచెస్కి నేను మార్క్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్, మార్క్ చేసి కటింగ్ అయితే చేస్తున్నాను. దీనికోసం మనకి ఎటువంటి మెటీరియల్ అవసరం లేదండి. మనం బయట కూడా కొనాల్సిన అవసరం కూడా లేదు. 5 రూపీస్ 10 రూపీస్ మనం బయట ఛార్జ్ అయితే చేస్తాము. ఫ్రెండ్స్, మనకి చేతిలో మిషన్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా వీటిని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. టూ అండ్ హాఫ్ ఇంచెస్కి నేను కటింగ్ అయితే చేసేసానండి. చూడండి, 3 హెయిర్ బ్యాండ్లకి నేను కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫ్రెండ్స్, చూడండి, ఇటు షైనింగ్, ఒకవైపు షైనింగ్ ఉంటుంది, ఒకవైపు షైనింగ్ తక్కువ ఉంటుందండి. షైనింగ్ ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు. ఫ్రెండ్స్, షైనింగ్ వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసి మనకి లోపటి సైడు షైనింగ్ తక్కువ ఉంటుంది కదా, అటువైపు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, 3 హెయిర్ బ్యాండ్ అయితే మనం రెడీ చేసుకుంటున్నాం కదా. 3టికి మనం ఫోల్డింగ్ మీద తీసామండి. ఫ్రెండ్స్, వీటిని ఫోల్డింగ్ అయితే అంటే మనకి ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి ఇలా. చూడండి ఇలా. ఈ లూప్ టర్నర్ ఉన్నా, లేదంటే మీకు ఒక చూడండి ఫ్రెండ్స్, దేని సహాయంతో అయినా మనం దీనికి టర్నర్ అయితే తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఉల్టా తీసుకొని ఎలాస్టిక్ ఉంటుందండి. ఈ ఎలాస్టిక్ టైలరింగ్ షాప్లలో ఎక్కడైనా దొరుకుతుంది మనకి. ఇది వచ్చేసి మనం ఒక 3 ఇంచులు అయితే 3 ఇంచులు అయితే నేను తీసుకోవడం జరిగింది. ఫోల్డింగ్ కోసం ఒక 3.5 ఇంచులు నేను తీసుకుంటున్నాను. సేమ్ అండి, సేమ్ వేరే దానికి కూడా 3.5 ఇంచులు మనం తీసుకోవాలి. ఒక పిన్ను సహాయంతో చూడండి ఫ్రెండ్స్, ఒక పిన్ను సహాయంతో నేను లోపలికి పంపిస్తున్నాను.
ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఇలా మన హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫోల్డింగ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఫ్రెండ్స్ ఇలా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా హెయిర్ బ్యాండ్స్ మనం ఎలాగైనా స్టిచ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇలా చూసారు కదా, ఇలా మనం హెయిర్ బ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. మన రెగ్యులర్గా వాచ్ చేసే టైలర్స్కి అయితే ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. ఇది ఎంతో టైం పడుతుంది మనకి అని అనుకోవద్దు. మనం కుట్టిన బ్లౌజులలో నుంచి కానీ డ్రెస్సులలో నుంచి కానీ మనకి ఇలా కొంచెం క్లాత్ అనేది మిగిలిపోతూ ఉంటాయి. చూడండి, ఇలా మిగిలిపోతూ ఉంటాయి. అలా మనం మ్యాచింగ్ బయటికి వెళ్ళి కొనుక్కుంటాం కదా, అలా మ్యాచింగ్ బయటికి వెళ్ళి కొనుక్కోకుండా మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఏ డ్రెస్కి కావాల్సిన మ్యాచింగు హెయిర్ బ్యాండు మనకు ఆ డ్రెస్సే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మనం ఎన్నంటే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి. బయట కొనే అవసరమే లేదండి. బయట కొనాలంటే కనీసం దాని కాస్ట్ వచ్చేసి 5-10 రూపీస్ అయితే ఉంటుంది. మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తే మన సొంతంగా మనం ప్రయత్నం చేసినట్టు ఉంటుంది, మన చేతులతో మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మళ్ళీ మనం ఒక ముడైతే వేయాలి. చూడండి, ఇలా మనం ఇలా ముడేసిన తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ పీసులు ఇలా ఒక దాంట్లోకి ఒకటి ఫోల్డింగ్ చేసుకొని ఇలా పంపించాలండి. చాలా అంటే చాలా ఈజీ అండి ఇది. చూడండి, ఇలా ఫ్రెండ్స్, ఇంతేనండి. ఇప్పుడు మనం ఒక సూది దారం సాయంతో కూడా మనం ఇలా ఒక స్టిచ్ అయితే కుట్టుకోవచ్చు. చేత్తో ఒక సూది దారం సహాయంతో మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు, మిషన్ మీదే కాకపోయినా. చూడండి, ఇలా ఫ్రెండ్స్ చూడండి, రెండు జుట్లకి రెండు అయితే రెడీ అయ్యాయి. ఇలా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. చూడండి, డబల్ ఫోల్డింగ్తో మనం జుట్టుకైతే పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఇలా మనం కుట్టుకోవచ్చండి. చాలా చూడండి ఫ్రెండ్స్, ఇలా రెండు రబ్బర్ బ్యాండ్లు అయితే మనకి రావడం అయితే జరిగింది.
ఫ్రెండ్స్ ఇంకొకటి ఉంది కదా, దాన్ని కూడా మనం ఫోల్డింగ్ అయితే చేసుకుందాం. మనకి డ్రెస్ ఉన్నంత వరకు ఇవి మనం పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా నేను మాస్కులు కుట్టే ఎలాస్టిక్తో కుడుతున్నాను కాబట్టి కొంచెం పెద్దగా కనపడుతున్నాయండి ఎలాస్టిక్. మాస్కులు కుట్టేది కాకుండా హెయిర్ బ్యాండ్స్ కుట్టే ఎలాస్టిక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అవి కానీ దొరికితే మీరు కూడా ట్రై చేయొచ్చు తీసుకొచ్చుకొని. మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఏం లేదండి, బయటికి వెళ్ళి మనకు నచ్చినట్టు కొనుక్కుంటూ ఉంటాము. ఇలా ఇంట్లో కూర్చొని అంటే మనకి బ్లౌజులు డ్రెస్సులు లేని టైంలో, గిరాకీ లేని టైంలో ఇలా కొన్ని హెయిర్ బ్యాండ్స్ కానీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా అంటే చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుందండి. ఇంకా ఇవి మనం కుట్టడమే కాదు, మనం ఇవి క్యాష్ కూడా చేసుకోవచ్చు, అంటే మనీ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇలా మనం స్టిచ్ చేసి మంచి అంటే ఎలాస్టిక్, నేను కొంచెం మాస్కులకి కుట్టేది తీసుకున్నాను కదా, హెయిర్ బ్యాండ్ ఎలాస్టిక్ అయితే ఉంటుంది మార్కెట్లో. ఆ హెయిర్ బ్యాండ్ ఎలాస్టిక్ తెచ్చుకొని మనం రోజుకొచ్చి కనీసం మనకిప్పుడు ఎంత అండి, 10 నిమిషాల్లో 3 కుట్టేశాను ఫ్రెండ్స్. కటింగు స్టిచ్చింగు గంటల తరబడి అయితే ఉండదండి, ఎందుకంటే చాలా సింపుల్ అండి. ఇది సింపుల్ కాబట్టే నేను చెప్తున్నాను. ఒక 10, 20 లేదా ఒక 100 అయినా మనం, ఒక 50 మినిమం ఒక 50 అయినా మనం కుట్టేసి మనం కంగనాల షాపులు ఉంటాయి కదా, గాజుల షాపు, లైనింగ్లు, ఫాల్స్, ఇంకా అన్నీ అమ్ముతారు కదా, ఆ గాజుల షాపులలో ఇస్తే మనం కొంచెం అమౌంట్ అయితే ఇస్తారు. మనం ఇప్పుడు 5 రూపీస్కి అట్లా వాళ్ళు అమ్ముకుంటారు కదా, మనం 3 రూపీస్ అట్లా, 4 రూపీస్ అట్లా 1 రూపీ తక్కువ చేసైనా, లేదంటే మనమైనా దీన్ని అమ్ముకోవచ్చు. కస్టమర్కి మన దగ్గరికి వచ్చే కస్టమర్కి అంటే అక్కడ కొనే బదులు ఇక్కడికే వచ్చి మన కాడ మ్యాచింగ్ అయ్యి కొనుక్కుంటారండి. చూడండి ఇలా, చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, చూడండి ఇలా హెయిర్ బ్యాండ్స్ అండి. హెయిర్ బ్యాండ్స్ 3 కుట్టాను. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ అండి, ఎంతో కష్టం లేదండి. మనకి ఒక హాఫ్ అన్ అవర్లో మనం కనీసం ఒక 10, 15 అలా 15 కానీ 10 కానీ కుట్టుకోవచ్చు. మనకి బ్లౌజ్ కుట్టుకున్న శారీ మీదకి మ్యాచింగ్ కావాలనుకున్నా కూడా శారీలో ఉన్న క్లాత్ కూడా కటింగ్ చేసుకొని ఇలా మనం 1 కానీ 2 కానీ హెయిర్ బ్యాండ్స్ కుట్టుకోవచ్చండి. చూడండి ఇలా హెయిర్ బ్యాండ్స్ కుట్టుకోవచ్చు. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఖాళీ టైంలో ఇలాంటి ఉపయోగించండి. చూడండి చాలా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే నా చేతులతో నేను కుట్టుకున్నాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి హెయిర్ బ్యాండ్స్. ఎందుకంటే నా చేతులతో నేను కుట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అందుకే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఇలాంటివి చాలా కుట్టుకోవచ్చండి, మనం కుట్టుకోవచ్చు. ఇంకా మనం గాజుల షాపులలో మనీ కూడా, ఇవి కుట్టి ఇచ్చేసి గాజుల షాపులలో మనీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇలా 2 జడలకైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లేదా 1 జడకైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకి డ్రెస్సులు కుడతాము, మన బ్లౌజులు కుడతాము, శారీస్, అవన్నీ ఏది స్టిచ్చింగ్ చేసినా కూడా ఏ డ్రెస్ అయినా స్టిచ్చింగ్ చేసినా అందులో కొంచెమైనా మిగులుతుందండి క్లాత్. దాంతో మనం ఇలా హెయిర్ బ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, చాలా. చూసారు కదా, నాకు ఇష్టమైన హెయిర్ బ్యాండ్స్ అండి.
ఆడపిల్లలు ఉంటారు కదండి ఇంట్లో, వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటారు హెయిర్ బ్యాండ్స్ అంటే. మనకి డ్రెస్సుల మీదకి కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ మోడల్గా, ఇంకా ఈ మోడల్ అన్నందుకు గుర్తొచ్చిందండి. చూడండి, ఇలా మనం హెయిర్ బ్యాండ్స్ కుట్టేసి దీన్ని కూడా డిజైన్గా మనం మార్చుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అది డిజైన్గా ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తానండి. మన మార్కెట్లో డిజైన్గా ఎలా కుట్టుకుంటారో ఉంటాయో, మన అదేనండి పూసలతో కానీ అలా ఉన్నప్పుడు అలాంటివి మనం కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తానండి. చూడండి ఎలా ఉన్నాయో హెయిర్ బ్యాండ్స్, చూసారు కదా. నిన్న నేను ఇవి ఎందుకు స్టిచ్చింగ్ చేశానంటే, ఇదే క్లాత్తో నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఆ వీడియో నేను పోస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే నేను కొంచెం అది కుట్టి చాలా రోజులు అయిందండి. స్టిచ్చింగు ఇంకా ప్లస్ కటింగు రెండు కలిపి ఒక వీడియోలో చేశాను. అది ఎడిటింగ్ వల్ల కొంచెం లేట్ అయింది. దాన్ని కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్గా ఉంటాయని కస్టమర్కి నేను చెప్పడంతో కస్టమర్ అయితే ఇలా కుట్టించుకున్నారు. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. కస్టమర్కి 2, ఇంకా మా పాపకు కూడా ఒకటి కుట్టానండి. చూడండి, ఇలా మనకి ఎంత కావాలన్నా అంత మనం తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు కామెంట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ చేయాలి. ఇంకా టైలర్స్కి ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసి వెళ్ళకుండా చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోమని అడుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ధన్యవాదాలు ఫ్రెండ్స్.